ఆ రోజు ఉదయం నుంచే మా ఇంట్లో వాతావరణం అస్సలు బాలేదు. నాన్న హాల్లో కూర్చొని గట్టిగా పేపర్ తిరిగేస్తున్నారు. ఆయన ముఖంలో కోపం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అమ్మ వంటగదిలో గిన్నెలను గట్టిగా పడేస్తూ తన నిరసనను వ్యక్తం చేస్తోంది. వీటన్నింటికీ కారణం మా నాన్నమ్మ లక్ష్మమ్మ గారు. ఆమె వయసు 50 ఏళ్ళు. ఈ వయసులో ఆమె మళ్ళీ కాలేజీకి వెళ్లి డిగ్రీ పరీక్షలు రాస్తానని పట్టుబడడమే ఇంట్లో ఈ గొడవకు కారణం. ఈ వయసులో నీకేం పోయే కాలమమ్మా, నలుగురు చూస్తే నవ్వుతారు. నా పరువు ఏం కావాలి అంటూ నాన్న గొంతు పెంచారు. నానమ్మ మాత్రం ఏమీ మాట్లాడకుండా తన గదిలో కూర్చొని పాత పుస్తకాలను సర్దుకుంటోంది. ఆమె ముఖంలో ఎలాంటి ఆవేశం లేదు. కేవలం ఒక నిశ్శబ్దమైన పట్టుదల మాత్రమే కనిపిస్తోంది. నేను మెల్లగా నానమ్మ గదిలోకి వెళ్ళాను. ఆమె కళ్ళజోడు సరిచేసుకుంటూ ఒక పాత తెలుగు టెక్స్ట్ బుక్ తిరగేస్తుంది. నానమ్మ, నిజంగానే కాలేజ్కి వెళ్తావా? నాన్న చాలా కోపంగా ఉన్నారు అన్నాను మెల్లగా. ఆమె నా వైపు చూసి చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో ఎంతో ఆవేదన దాగి ఉన్నట్టు అనిపించింది. నువ్వు కూడా నన్ను తప్పు పడుతున్నావారా అని అడిగింది, నా చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. లేదు నానమ్మ, కానీ ఈ వయసులో చదవడం నీకు కష్టం కదా, పైగా ఊర్లో వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటారు అన్నాను. ఆమె నిట్టూరుస్తూ, కొన్ని అవమానాలు భరించడానికైనా కొన్ని పనులు చెయ్యక తప్పదురా అంది రహస్యంగా. మరుసటి రోజు ఉదయం నానమ్మ కాలేజీకి బయలుదేరడానికి సిద్ధమైంది. తెల్లటి కాటన్ చీర కట్టుకుని చేతిలో ఒక పాత కాన్వాస్ సంచి పట్టుకుని బయటకు వచ్చింది. నాన్న కనీసం ఆమె వైపు చూడనైనా చూడలేదు. బైక్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అమ్మ కూడా విసుగ్గా తలుపు వేసేసింది. నేను మాత్రం ఆమెతో పాటు బస్టాండ్ వరకు నడిచాను. దారిలో ఎదురైన ప్రతి ఒక్కరూ నానమ్మను ఒక వింత జంతువును చూసినట్టు చూడసాగారు. కొందరు కావాలని గట్టిగా నవ్వుతూ, ఏంటమ్మా లక్ష్మమ్మ గారు, ఈ వయసులో కలెక్టర్ పరీక్షలు ఏమైనా రాస్తున్నారా అని ఎగతాళి చేశారు. మరికొందరు ముసలివాళ్ళు, మునిమాలను ఆడించాల్సిన వయసులో ఈ చదువుల గోలేంటో అంటూ పెదవి విరిచారు. ఆమె ఆ మాటలన్నీ వింటూనే ఉంది. కానీ ఒక్క మాట కూడా తిరిగి అనలేదు. తల దించుకుని ప్రశాంతంగా అడుగులు ముందుకు వేసింది. బస్సు రాగానే ఎక్కి కిటికీ పక్కన కూర్చుంది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు తిరగడం నేను గమనించాను. కానీ తను వెంటనే ఆ కన్నీళ్లను తుడుచుకుంది. ఆ దృశ్యం నా గుండెను పిండేసింది. ఈ వయసులో ఒక స్త్రీ ఇంతమంది అవమానాలను భరిస్తూ కాలేజ్కి ఎందుకు వెళ్తుందో నాకు అస్సలు అర్థం కాలేదు. లక్ష్మమ్మ గారు చిన్నప్పుడు పేదరికం వల్ల 7వ తరగతితోనే చదువు ఆపేశారు. ఆ తర్వాత పెళ్లి, పిల్లలు, బాధ్యతలతోనే జీవితం గడిచిపోయింది. కానీ ఇప్పుడు హఠాత్తుగా ఆమెకు చదువుకోవాలనే కోరిక ఎందుకు కలిగిందో ఇంట్లో ఎవరికీ తెలియలేదు. 10వ క్లాస్ పరీక్ష మా తాతయ్య ఉన్నప్పుడు రాసింది. ప్రతి ఒక్కరూ ఆమెను ఒక పిచ్చిదానిలా, పరువు తీసే మనిషిలా చూడడం మొదలుపెట్టారు. అయినా సరే ఆమె మాత్రం వెనక్కి తగ్గలేదు. కాలేజీలో అమ్మమ్మ మొదటి రోజు అనుభవం మరింత దారుణంగా సాగింది. తన కూతురు వయసున్న అమ్మాయిలు, కొడుకు వయసున్న అబ్బాయిల మధ్య ఆమె బెంచి మీద కూర్చోవలసి వచ్చింది. క్లాస్ రూంలోకి అమ్మమ్మ అడుగుపెట్టగానే విద్యార్థులంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయారు. ఆ తర్వాత గుసగుసలు, నవ్వులు మొదలయ్యాయి. ఈమె మనకు కొత్త ప్రొఫెసరా లేక ఎవరిదైనా అమ్మమ్మ అంటూ కొందరు అబ్బాయిలు వెనక సీట్లలో కూర్చొని జోకులు పేల్చారు. లక్ష్మమ్మ గారు మొదటి బెంచ్లో కూర్చొని తన పుస్తకాన్ని ఓపెన్ చేసింది. ఆమె చేతులు కొద్దిగా వణుకుతున్నాయి. ఇంతమంది మధ్య ఈ వాతావరణంలో తను ఇమడలేకపోతున్నానని ఆమెకు స్పష్టంగా అర్థమవుతుంది. మొదటి పీరియడ్ తీసుకోవడానికి వచ్చిన లెక్చరర్ కూడా ఆమెను చూసి ఆశ్చర్యపోయారు. అమ్మా, మీరెవరు? ఎవరికోసమైనా వచ్చారా అని అడిగారు చాలా మర్యాదగానే. నానమ్మ నెమ్మదిగా లేచి నిలబడి, లేదు సార్, నేను కూడా ఈ క్లాస్ స్టూడెంట్నే, అడ్మిషన్ తీసుకున్నాను అంది ధీరత్వంతో కూడిన వినయంతో. లెక్చరర్ ఒక్క క్షణం తెల్లబోయారు. ఆపై క్లాస్లో అందరూ గట్టిగా నవ్వేశారు. లెక్చరర్ అందరినీ నిశ్శబ్దంగా ఉండమని చెప్పి ఆమెను కూర్చోమని సైగ చేశారు. కానీ ఆ క్లాస్ మొత్తం నానమ్మకు ఒక నరకంలా అనిపించింది. ప్రతి ఒక్కరు చూపులు ఆమెను గుచ్చుతున్నట్టు ఉన్నాయి. ఇంటర్వెల్ సమయంలో ఎవరూ ఆమెతో మాట్లాడడానికి ఇష్టపడలేదు. ఆమె ఒంటరిగా ఒక చెట్టు కింద కూర్చొని ఇల్లు నుండి తెచ్చుకున్న బాక్స్ ఓపెన్ చేసింది. కానీ చుట్టూ ఉన్న విద్యార్థుల నవ్వుల శబ్దాలు ఆమెను సరిగ్గా అన్నం కూడా తిననివ్వలేదు. కొందరు అమ్మాయిలు ఆమె దగ్గరికి వచ్చి, ఆంటీ, ఈ వయసులో చదివి మీరేం సాధిస్తారు? ఇంట్లో ఖాళీగా ఉండలేక వస్తున్నారా అని అడిగారు. ఆ అమ్మాయిల వైపు ఆమె చూసి చిన్నగా నవ్వి, ఏదో ఒక చిన్న ఆశమ్మ, అంతే అని సమాధానమిచ్చింది. కానీ ఆ ఆశ ఏంటో ఎవరికీ చెప్పలేదు. రోజులు గడుస్తున్నా పరిస్థితి మారలేదు. రోజు రోజుకు ఆమెకు కాలేజ్కి వెళ్లడం ఒక పెద్ద యుద్ధంలా మారింది. ఒకవైపు ఇంట్లో నాన్న రోజుకో మాట అంటూ మానసిక క్షోభకు గురి చేస్తుంటే, మరోవైపు కాలేజీలో ఈ అవమానాలు. కొన్నిసార్లు ఆమె రాత్రిపూట ఒంటరిగా కూర్చొని ఏడవడం నేను చూశాను. ఆమె కళ్ళు వాచిపోయి ఉండేవి. అయినా ఉదయం కాగానే మళ్ళీ అదే నిశ్శబ్దంతో, అదే పట్టుదలతో పుస్తకాల సంచి సర్దుకునేది.
చదువు అస్సలు వంటబట్టని ఈ వయసులో ఆమె రాత్రిళ్ళు 1 గంట వరకు మేలుకొని దీపం వెలుతురులో పాఠాలు బట్టి పడుతూ ఉండేది. అర్ధరాత్రి పూట ఆమె కళ్ళు నొప్పులు పుడుతున్నా, కంటి చూపు నల్లటి వలయాలు వచ్చినా ఆమె చదవడం ఆపలేదు. ఆమె పడుతున్న ఈ కష్టం వెనుక ఏదో బలమైన కారణం ఉందనే విషయం నాకు అర్థమైంది. కానీ అదేంటో తెలుసుకునే ధైర్యం నాకు లేదు. నెలలు గడిచాయి. వార్షిక పరీక్షల సమయం దగ్గరికి వచ్చింది. ఆమె ఆరోగ్యం ఈ మధ్య అంతగా సహకరించడం లేదు. వయసు రీత్యా వచ్చే మోకాళ్ళ నొప్పులు, కంటి చూపు మసకబారడం ఆమెను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాయి. అయినా సరే ఆమె ఒక్కరోజు కూడా క్లాస్కి వెళ్ళడం మానలేదు. పరీక్షల ఫీజు కట్టడానికి నాన్న డబ్బులు ఇవ్వనన్నారు. నా కష్టార్జితాన్ని ఇలాంటి పిచ్చి పనులకు తగలేయను అని ఆయన తెగేసి చెప్పారు. ఆమె ఏమాత్రం గొడవ పడకుండా తను దాచుకున్న ఒక చిన్న బంగారు గాజును తీసుకెళ్లి తాకట్టు పెట్టి పరీక్షల ఫీజు కట్టింది. ఈ విషయం తెలిసినప్పుడు నా గుండె తరుక్కుపోయింది. ఒక పరీక్ష రాయడం కోసం ఆమె తన సొంత నగలను తాకట్టు పెట్టడం ఏమిటి? పరీక్షలు అన్నీ మొదలయ్యాయి. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేటప్పుడు కూడా ఆమెను చూసి మిగతా స్టూడెంట్స్ కామెంట్లు చేయడం ఆపలేదు. బామ్మ బిట్ పేపర్లో ఆన్సర్స్ చూపిస్తావా అంటూ కొందరు కుర్రాళ్ళు వెటకారంగా అడిగారు. లక్ష్మమ్మ గారు వాటన్నిటిని మనసుకు తీసుకోకుండా హాల్లోకి వెళ్ళి కూర్చుంది. 3 గంటల పాటు ఆమె ఎంతో ఏకాగ్రతతో పరీక్ష రాసింది. ఆ వయసులో అంత వేగంగా చేతివేళ్లు సహకరించకపోయినా నొప్పులు వస్తున్నా పెన్ను వదలకుండా రాస్తూనే ఉంది. ప్రతి పరీక్ష ముగిసిన తర్వాత ఆమె ముఖంలో ఒక రకమైన అలసట, కానీ అదే సమయంలో ఒక సంతృప్తి కనిపించేవి. పరీక్షలు పూర్తి కాగానే ఊపిరి పీల్చుకుంటుంది అనుకున్న ఆమె మరుసటి రోజు నుంచే ఊరి చివర ఉన్న ఒక పాత ప్రభుత్వ భవనం చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. అది ఒక ప్రభుత్వ నిధుల సహాయంతో నడిచే అనాథ శరణాలయం. అక్కడ దాదాపు 30 మంది దిక్కులేని పిల్లలు ఉంటున్నారు. ఆమె రోజూ అక్కడికి వెళ్ళి ఆ పిల్లలతో సమయం గడిపేది. వాళ్ళకు అన్నం వండి పెట్టేది. ఆ పిల్లలంతా ఆమెను లక్ష్మమ్మ గారు అని ఎంతో ఆప్యాయంగా అమ్మమ్మ అని పిలిచేవారు. కాలేజీ చదువుకు ఈ అనాథ శరణాలయానికి ఏదో సంబంధం ఉందనే అనుమానం నాకప్పుడే బలంగా వచ్చింది. ఒకరోజు నేను నేరుగా అడిగేశాను, అసలు నువ్వెందుకు ఈ వయసులో ఇంత కష్టపడి చదివావు? ఈ పిల్లలకు నీ చదువుకు ఏంటి సంబంధం అని. అప్పుడు ఆమె తల నిమురుతూ ఎంతో ఆవేదనతో చెప్పింది, ఈ అనాథ శరణాలయాన్ని స్థాపించింది మా నాన్నగారురా. ఆయన చనిపోయేటప్పుడు ఈ పిల్లల బాధ్యతను చూసుకోమని నన్ను అడిగారు. కానీ ప్రస్తుతం దీన్ని నడుపుతున్న కొంతమంది స్వార్థపరులు ఈ పిల్లల పేరుతో వస్తున్న ప్రభుత్వ నిధులన్నింటినీ నొక్కేస్తున్నారు. పిల్లలకు కనీసం సరిగ్గా అన్నం కూడా పెట్టడం లేదు. నేను దీనికి ట్రస్టీగా మారి ఈ అనీతిని అడ్డుకుందామని వెళ్తే ఆఫీసర్లు నన్ను నవ్వి పంపించేశారు. ఈ శరణాలయానికి లీగల్ ట్రస్టీగా మారాలంటే కనీసం ఒక గుర్తింపు పొందిన డిగ్రీ సర్టిఫికెట్ ఉండాలని చట్టం చెప్తుంది. చదువులేని నన్ను వాళ్ళు చేతకాని దానిలా చూశారు. అందుకేరా నా తండ్రి ఆశయాన్ని, ఈ 30 మంది పిల్లల భవిష్యత్తును కాపాడడం కోసం నేను మళ్ళీ పుస్తకం పట్టాను అన్నది. ఆ మాటలు వింటుంటే నా కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. ఊరంతా ఆమెను చూసి నవ్వినప్పుడు తన గుండెలో ఇంత పెద్ద బాధను మోస్తూ ఆమె నిశ్శబ్దంగా ఎలా పోరాడిందో తలుచుకుంటే నా శరీరం గగురు పొడిచింది. కొన్ని నెలల తర్వాత డిగ్రీ ఫలితాలు విడుదలయ్యాయి. ఆ రోజు ఉదయం నుంచే మా ఇంట్లో ఒక విధమైన నిశ్శబ్దం ఆవరించింది. ఆమె ఎప్పట్లాగానే పూజ గదిలో కూర్చొని దేవుడిని ప్రార్థిస్తోంది. నాన్న పేపర్ చూస్తూ ఎలాగో ఫెయిల్ అయి ఉంటుంది, ఈ రోజుతో ఈ గోల వదిలిపోతే బావుండు అని అమ్మతో అనడం నాకు వినిపించింది. నేను వెంటనే ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి రిజల్ట్స్ చూశాను. అక్కడ స్క్రీన్ మీద కనిపించిన రిజల్ట్స్ చూసి నా కళ్ళు నాకే నమ్మశక్యం కాలేదు. కేవలం లక్ష్మమ్మ గారు పాస్ అవ్వడమే కాదు, కాలేజ్ మొత్తంలోనే టాప్ మార్కులతో ఉత్తీర్ణురాలయ్యింది. నేను పరుగు పరుగున ఇంటికి వచ్చి, నువ్వు పాస్ అయ్యావు, కాలేజ్ ఫస్ట్ వచ్చావు అని గట్టిగా అరిచాను. ఆమె కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు రాలాయి. ఆమె దేవుడి పటాల ముందు మోకరెళ్ళి దండం పెట్టుకుంది. అమ్మా నాన్న ఇద్దరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. నాన్న ముఖంలో అప్పటి వరకు ఉన్న వెటకారం మాయమై ఒక రకమైన ఆశ్చర్యం, నమ్మలేనితనం చోటు చేసుకున్నాయి. లక్ష్మమ్మ గారు నిజంగానే సాధించిందని వాళ్ళకు అర్థమైంది. కానీ అసలైన ట్విస్ట్ అప్పుడు కాదు, ఆ సాయంత్రం జరిగింది. సాయంత్రం 4 గంటల సమయంలో మా ఇంటి ముందు ఒక పెద్ద అఫీషియల్ కారు వచ్చి ఆగింది. అందులో నుంచి కాలేజ్ ప్రిన్సిపల్తో పాటు జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ కూడా దిగారు. వాళ్ళు మా ఇంటి గేటు దాటి లోపలికి రావడం చూసి నాన్న కంగారుగా ఎదురెళ్లారు. రండి సార్, ఏంటి ఇలా వచ్చారు అని నాన్న ఎంతో మర్యాదగా అడిగారు. కానీ ప్రిన్సిపల్ గారు నాన్న మాటలను పెద్దగా పట్టించుకోకుండా నేరుగా హాల్లో కూర్చొని ఉన్న నానమ్మ దగ్గరికి వెళ్లారు. అక్కడ జరిగిన దృశ్యం చూసి మేమంతా నిశ్చేష్టులమయ్యాము. కాలేజీ ప్రిన్సిపల్ గారు ఎంతో గౌరవంతో ఆమె చేతులు పట్టుకొని ఆమె కాళ్ళకు నమస్కారం చేశారు. నన్ను క్షమించండి లక్ష్మమ్మ గారు, మీ వయసు చూసి మీ చదువు వెనుక ఉన్న ఉద్దేశం తెలియక మా కాలేజీ స్టూడెంట్స్, స్టాఫ్ మిమ్మల్ని ఎంతో అవమానించారు. కానీ మీరు కేవలం ఒక సర్టిఫికెట్ కోసం చదవలేదు, 30 మంది అనాథ పిల్లల జీవితాలను కాపాడడం కోసం చదివారని ఈరోజు ఆఫీసర్ గారు చెప్తుంటే నా గుండె గర్వంతో నిండిపోయింది. ఈ వయసులో మీరు చూపించిన ఈ పట్టుదల, సమాజం మీద మీకున్న బాధ్యత మా కాలేజీలో చదివే ఏ కుర్రాడికి లేదు. మీరు మా కాలేజీకే ఒక ఆదర్శం అని ఆయన ఎంతో భావోద్వేగంతో చెప్పారు.
నాన్న ఆ మాటలు విని తలదించుకున్నారు. ఆయన కళ్ళలో అపరాధ భావం స్పష్టంగా కనిపించింది. వెల్ఫేర్ ఆఫీసర్ గారు తన బ్యాగ్లో నుంచి ఒక ప్రభుత్వ ఉత్తర్వుల ఫైల్ తీసి అమ్మమ్మ చేతిలో పెట్టారు. లక్ష్మమ్మ గారు, మీ డిగ్రీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయగానే ఆ పాత కమిటీని రద్దు చేసి ఈ రోజు నుండి మిమ్మల్ని ఆ అనాథ ఆశ్రమానికి అధికారిక లీగల్ ట్రస్టీగా ప్రభుత్వం నియమించింది. ఆ శరణాలయంలో జరుగుతున్న అవినీతిపై విచారణకు ఆదేశించాం. ఇకపై ఆ పిల్లల బాధ్యత, ప్రభుత్వ నిధుల నిర్వహణ అంతా మీ చేతుల్లోనే ఉంటుంది అని చెప్పారు. ఆ ఫైల్ను తన కళ్ళకు అద్దుకుంది ఆమె. ఆమె ముఖంలో ఒక యుద్ధం గెలిచిన యోధురాలు లాంటి ప్రశాంతత కనిపించింది. ఆఫీసర్లు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. నాన్న నెమ్మదిగా ఆమె దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీద కూర్చున్నారు. ఆమె చేతులు పట్టుకొని కాళ్ళకు నమస్కరించి, నన్ను క్షమించమ్మా. నీ మనసులో ఇంత పెద్ద ఆశయాన్ని పెట్టుకుంటే నేను కేవలం లోకం మాటలు పట్టుకొని నిన్ను ఎన్నో మాటలు అన్నాను. ఒక కొడుకుగా నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. నువ్వు నాకు చెప్పే అవకాశాన్నే కల్పించలేకపోయాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అమ్మ కూడా ఆమెను పట్టుకొని ఏడ్చేసింది. నానమ్మ వాళ్ళిద్దరి తలలు నిమురుతూ, పర్వాలేదురా, లోకం ఇంతే ఉంటుంది. మనం చేసే పని మంచిదైనప్పుడు ఈ నిందలన్నీ భరించక తప్పదు. ఇప్పుడు నా తండ్రి ఆత్మ శాంతిస్తుంది. ఆ పిల్లలకి ఇక ఎలాంటి లోటు రాదు. అదే నాకు చాలు అంది చాలా ప్రశాంతంగా. మరుసటి రోజు ఉదయం నానమ్మ ఆ అనాథ శరణాలయానికి వెళ్ళింది. ఈసారి ఆమె ఒంటరిగా వెళ్ళలేదు. నాన్న, అమ్మ, నేను అందరం ఆమెతో పాటే వెళ్ళాం. మేము అక్కడికి చేరుకోగానే ఆ 30 మంది పిల్లలు పరుగు పరుగున వచ్చి నానమ్మను చుట్టుముట్టారు. నానమ్మ గెలిచింది, నానమ్మ ఇక మనల్ని చూసుకుంటుంది అంటూ ఆ పిల్లలు చేసిన కేరింతలు, వాళ్ళ కళ్ళల్లో కనిపించిన ఆనందం చూస్తుంటే మాకు మాటలు రాలేదు. గతంలో ఆమెను రోడ్డు మీద చూసి నవ్విన ఊరి జనాలు కూడా ఇప్పుడు ఆమెను ఎంతో గౌరవంగా చూస్తున్నారు. లక్ష్మమ్మ గారు ఈ వయసులో సాధించిన ఈ విజయం కేవలం ఒక పరీక్ష పాస్ అవ్వడం మాత్రమే కాదు. సమాజంలో పేరుకుపోయిన అవినీతిపై ఒక సామాన్య మహిళ సాధించిన విజయం. నిజ జీవితంలో ఎటువంటి ఆర్భాటాలు, సినిమా ఫైట్లు లేకుండా కేవలం పట్టుదల, నిశ్శబ్ద పోరాటంతో ఒక మనిషి ఎంతటి మార్పునైనా తీసుకురాగలరని మా నానమ్మ నిరూపించింది. ఈరోజు ఆమె చేతిలో ఉన్న ఆ డిగ్రీ సర్టిఫికెట్ కేవలం ఒక కాగితం ముక్క కాదు, 30 మంది అనాథ పిల్లల భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఒక ఆయుధం. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని తప్పక కామెంట్స్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.